అట్లాంటిక్ మహాసముద్రం అడుగున ఒక లాస్ట్ సిటీ ఉందని మీకు తెలుసా? ఇది మనుషులు నిర్మించిన నగరం కాదు. అయినప్పటికీ చీకటిలో నగరంలోని గోపురాల్లా కనిపించే భారీ తెల్లని నిర్మాణాలు ఇక్కడ ఉన్నాయి. సూర్యకాంతి అసలు చేరని ఈ ప్రదేశంలో జీవులు కూడా బతుకుతున్నాయి. దీని పూర్తి పేరు లాస్ట్ సిటీ హైడ్రోథర్మల్ ఫీల్డ్. ఇది అట్లాంటిక్ మహాసముద్రంలోని అట్లాంటిస్ మాసీఫ్ అనే సముద్రగర్భ పర్వతంపై ఉంది. సముద్రపు నీటిలోని ఖనిజాలు వేల సంవత్సరాలుగా పేరుకుపోవడంతో తెల్లని కార్బోనేట్ గోపురాలు ఏర్పడ్డాయి. వాటిలో కొన్ని దాదాపు 60 మీటర్ల ఎత్తు ఉంటాయి. అంటే సుమారు 20 అంతస్తుల భవనం అంత ఎత్తు. 2023లో ఇంటర్నేషనల్ ఓషన్ డిస్కవరీ ప్రోగ్రాం పరిశోధకులు లాస్ట్ సిటీకి సుమారు 800 మీటర్ల దూరంలో సముద్రపు అడుగును డ్రిల్ చేశారు. U1601C అనే బోర్హోల్ను సముద్రపు అడుగు నుంచి 1268 మీటర్ల లోతు వరకు తవ్వారు. ఆ రంధ్రం భూమి మాంటిల్కు చెందిన పెరిడోటైట్ రాళ్ల గుండా వెళ్ళింది. మధ్యలో గాబ్రో అనే రాతి పొరలు కూడా కనిపించాయి. డ్రిల్లింగ్ తరువాత వివిధ లోతుల నుంచి నీటిని సేకరించి దాని రసాయన లక్షణాలను పరిశీలించారు. ఆ నీటిలో మెగ్నీషియం దాదాపు లేకపోవటం, కాల్షియం ఎక్కువగా ఉండటం, అలాగే లిథియం, రుబిడియం, సీజియం, స్ట్రాంటియం వంటి మూలకాలు కనిపించడం ముఖ్యమైన ఆధారాలుగా మారాయి. ఈ రసాయన గుర్తుల ప్రకారం ఆ నీరు గతంలో కనీసం 300 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద వేడి రాళ్లతో చర్య జరిపి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కాని ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. శాస్త్రవేత్తలు 300 డిగ్రీల నీటిని నేరుగా కొలవలేదు. నీటి రసాయనాలను బట్టి అది గతంలో అంత వేడి రాళ్లతో చర్య జరిపిందని గుర్తించారు. ఇది ఎలా జరుగుతుంది? చల్లని సముద్రపు నీరు రాళ్ల పగుళ్ల ద్వారా లోపలికి వెళ్తుంది. అక్కడ పెరిడోటైట్ రాళ్లతో రసాయన చర్య జరుపుతుంది. ఈ ప్రక్రియను సర్పెంటినైజేషన్ అంటారు. దీనివల్ల హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుంది. మీథేన్ వంటి కార్బన్ సమ్మేళనాలు కూడా ఏర్పడవచ్చు. ఈ రసాయన శక్తిని అక్కడి సూక్ష్మజీవులు ఉపయోగించుకుంటాయి. మొక్కలు సూర్యకాంతి నుంచి శక్తిని పొందితే ఈ సూక్ష్మజీవులు హైడ్రోజన్ మరియు ఇతర రసాయనాల నుంచి శక్తిని పొందుతాయి. దీనిని కీమోసింథసిస్ అంటారు. అందుకే పూర్తి చీకటిలో కూడా అక్కడ జీవం కొనసాగగలుగుతోంది. ఈ పరిశోధన అంతరిక్ష జీవాన్వేషణకు కూడా ముఖ్యమైనది. గురుగ్రహపు ఉపగ్రహం యూరోపా, శనిగ్రహపు ఉపగ్రహం ఎన్సెలడస్ మంచు కింద సముద్రాలు ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అక్కడ కూడా నీరు రాళ్లతో ఇలాంటి చర్య జరిపితే సూక్ష్మజీవులకు కావలసిన రసాయన శక్తి లభించవచ్చు. అయితే ఈ బోర్హోల్లోని నీరే లాస్ట్ సిటీ గోపురాలకు నేరుగా చేరుతోందని ఇంకా నిర్ధారణ కాలేదు. నమూనాల్లో సముద్రపు నీరు మరియు డ్రిల్లింగ్కు ఉపయోగించిన ద్రవాలు కూడా కలిశాయి. కాబట్టి మరిన్ని పరిశోధనలు అవసరం. సూర్యకాంతి లేకుండా జీవం కొనసాగగల ఈ లాస్ట్ సిటీ మరో ప్రపంచంలో జీవం ఉండవచ్చనే ఆశకు ఒక అద్భుతమైన సహజ ఉదాహరణ. మీ అభిప్రాయం ఏమిటి? ఇలాంటి జీవం మరో ప్రపంచంలో కూడా ఉండవచ్చా?